అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే ఆటోమేటిక్‌గా వీడియో ఏంటి అనేది అర్థమై ఉంటుంది. అసలు ఏమైందో తెలీదు. సడెన్‌గా ఒకటి తర్వాత ఒకటి ఇంట్లో ఇలా జరిగిపోయాయి. గ్యాప్ లేదసలు. ఒక 1 వీక్ గ్యాప్‌కి ఇంట్లో అందరికీ ఇలా అయిపోయిందండి. ఫస్ట్ అయితే బాబుకి ఉయ్యాల్లో ఆడుకుంటూ కింద పడి హ్యాండ్ అయితే విరిగింది. అంటే ఇక్కడ 2 ఎముకలుంటాయి గదా! 2 ఎముకలైతే విరిగాయండి. బాబుకి సర్జరీ ఏం అవసరం లేదు. కట్టు కట్టించుకుంటే సెట్ అవుతుంది. 1 మంత్ కట్టుండాలి అన్నారు. ప్రెజెంట్ అయితే బాబుకైతే సెట్ అయిందండి. ఇప్పుడు 1 మంత్ అవుతుంది బాబుకి. అంటే కింద పడి 1 మంత్ అవుతుంది. ప్రెజెంట్ అయితే బాబుకైతే బావుంది. వారం రోజు బాబు కింద పడి కట్టు కట్టించుకొనొచ్చారు. నెక్స్ట్ శనివారానికి నేనైతే సర్జరీ చేపించుకొని హాస్పిటల్‌లో ఉన్నాను. నాకేం సర్జరీ అయిందంటే ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ రావడం వల్ల ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం గదా! ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడం వల్ల అంటే ట్యూబ్ రప్చర్ అయిపోయింది. ట్యూబ్ అనేది పగిలి గర్భసంచిలోకి బ్లీడింగ్ వెళ్తా ఉంది. బ్లడ్ అంతా గర్భసంచిలోకెళ్తా సీరియస్ అయిపోయి నైట్‌కి నైటే సర్జరీ చేయాల్సొచ్చింది. సర్జరీ చేపించుకొని ఇంటికొచ్చిన 1 వీక్‌కి మామయ్య పొలంలో ఆహ్, అదే బోర్ దగ్గర వాటర్ తాగడానికి వెళ్ళి మో బోర్ దగ్గర అయితే కింద పడ్డాడండి మామయ్య అయితే. 3 వేళ్ళైతే విరిగాయి. మామయ్యకి కూడా సర్జరీ చేయాలన్నారండి. ఇప్పుడు ఆపరేషన్ చేశారు మామయ్యకి కూడా. మామయ్య ఇంటికొచ్చిన 4, 5 డేస్‌కి మా హస్బెండ్ కూడా బైక్ నుంచి కింద పడ్డాడు. అయితే దేవుడి దయ వల్ల ఆయనకైతే ఏం కాలేదండి. కొంచెం కాలికి మామూలుగా మనం గోరు బొజ్జ పోయిందంటాం గదా! అట్లా అయింది. దేవుడి దయ వల్ల ఆయనకైతే ఏం కాలేదండి. ఇట్లా వరుసగా మిన్న ఇంట్లో అన్నీ 1 వీక్ గ్యాప్ జరిగిపోయాయి. ప్రెజెంట్ అయితే బాబుకి కట్టు విప్పిచ్చారు బావుంది. ఇంకా నాకు వచ్చేసి ఇప్పుడు నాకు 25 డేస్ అండి. ఈ వీడియో నేను తీపిచ్చుకునేసరికి నాకు సర్జరీ చేసి 25 డేసు. మామయ్యకి ఆపరేషన్ జరిగి కట్టు కట్టించి మామయ్యకి ఒక 15 రోజులు అట్లా అవుతుంది. ప్రెజెంట్ నాకు బానే ఉంది. ఇబ్బందిగా అయితే ఏం లేదండి. ప్రెజెంట్ నేను బానే ఉన్నాను. మామయ్యకి కూడా బానే ఉంది ప్రెజెంట్ అయితే. ఇప్పుడు నా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి పూర్తిగా అయితే చెప్తానండి. అసలు సర్జరీ ఎలా చేశారు? ఏమైంది? అంత సీరియస్‌గా ఎందుకు? అవంతా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పటి వరకు నేను ఎలా ఫేస్ చేశాను, ఇప్పుడు ఎలా రికవరీ అవుతున్నాను ఇవన్నీ మీకు ముందు ముందు వీడియోస్ అయితే వస్తాయి. ఒక్క వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఈ వీడియో ద్వారా మీకైతే అదే చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి మంచిగా ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి. అది కాక మాకు ఇంట్లో సిట్యుయేషన్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇలా ఉంది, ఇలా జరిగిందని మీకైతే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా.